ఈ బైబిల్ దేవుడు యొక్క వాక్యంలో మనల్ని గురించి దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడంటే, నీవు సంపూర్ణంగా ఆయన ఆత్మ చేత నింపబడ్డావు. దేని చేత మనం నింపబడ్డాము? మనము దేవుని యొక్క ఆత్మ చేత. యేసు ప్రభు చెప్తున్నాడు, బైబిల్ చెప్తున్నది నీ గురించి. మనందరి చేతిలో ఉన్నటువంటి బైబిల్ నీ గురించి చెప్తున్నది. దేవుడు నీ గురించి రాపించండి. ఏం చెప్తున్నాడు దేవుడు? నీవు సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తివి అని ఈ సత్యము తెలియక చాలా మంది ఏమడుగుతారంటే, ప్రభువా నన్ను నీ ఆత్మ చేత నింపండి అని. దేవుడు అంటున్నాడు, బైబిల్ చెప్తున్నది, నేను ఆల్రెడీ సంపూర్ణమైన ఆత్మను, కొలత లేనటువంటి ఆత్మను నీ మీద నేను కుమ్మరించాను. ఎలాంటి ఆత్మను దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు? కొలత లేని ఆత్మని, సంపూర్ణమైనటువంటి ఆత్మని. బైబిల్లో ఎవరైనా ప్రభువా నన్ను మోషేలాగా అభిషేకించండి, మోషేలాగా నాకు ఆత్మ కావాలి అని అడిగితే అది కొద్దిగా మాత్రమే, సంపూర్ణమైనది కాదు. కొంతమంది ప్రభువా నన్ను ఏలియా ఏ విధంగా అయితే అభిషేకించిండో ఏలియా ఆత్మ చేత నన్ను అభిషేకించండి అని ప్రార్థన చేస్తాం. ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకము ఎలీషా మీదకి 200 మాత్రమే వచ్చింది. అది కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మ కాదు, లిటిల్, కొద్దిగా మాత్రమే. లేదంటే కొంతమంది అడుగుతారు, ప్రభువా నాకు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమును దయచేయమని, సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమును దయచేయమని అడిగితే సొలొమోను యొక్క జ్ఞానము ఒక పోర్షన్ మాత్రమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏముందంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములయ్యున్నవి. ఎవరిలో? క్రీస్తునందు. బుద్ధి జ్ఞానము, మనము సొలొమోనులో బుద్ధి జ్ఞానం చూస్తున్నాము. ఆ సొలొమోనుకు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము కొద్దిదే. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? సొలొమోను కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ఏలియా కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ఎలీషా కంటే కూడా గొప్పవాడు. కానీ మనమందరం ఏం చెప్తాము? నన్ను మోషేలాగా వాడుకోండి, ఏలియాలాగా వాడుకోండి అంటే నీవు కొద్దిగా మాత్రమే, లిటిల్ మాత్రమే. కానీ ఫుల్నెస్ నువ్వు చూడలేవు, సంపూర్ణత చూడలేవు. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఏంటిది? ద డివైన్ నేచర్, డివినిటీ ఎక్కడుంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అందరూ చెప్పండి నాతో పాటు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసిస్తున్నది. మీకు ఏమర్థమైంది? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే ఇంకా యేసుక్రీస్తే సంపూర్ణమైన దైవము. యేసుక్రీస్తునే సంపూర్ణమైన దైవత్వము. అది క్రీస్తులో, యేసుక్రీస్తులో శరీరముగా, అంటే మనం యేసుక్రీస్తుని శరీరంగా చూసినప్పుడు ఆయనంతా దైవత్వము లక్షణములను కలిగి ఉన్నాడంట, దైవత్వం. సో ఇప్పుడు యేసుక్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. మనం ఏమై ఉన్నాము?
చెప్పండి, మనం ఏమై ఉన్నాము? శరీరం. యేసుక్రీస్తు మనకు శిరస్సు, మనం ఆయనకు శరీరము. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ నివసిస్తున్నది? ఎక్కడ నివసిస్తున్నది? శరీరంలో. ఇప్పుడు మనం చదవండి, మళ్ళీ చూడండి. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరము. అండర్లైన్. శరీరము. ఎవరిక్కడ శరీరము? శరీరం ఎవరు? నీవు, నేను. నేను దేవుని యొక్క శరీరం. ఇప్పుడు దైవత్వం ఎక్కడ నివసిస్తున్నది? ఎక్కడ నివసిస్తున్నది? మీకు అర్థం కాలేదా దేవుని యొక్క వాక్యము? మీరు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. నేనేం చెప్తున్నా, దేవుడు మనకేమై ఉన్నాడు? శిరస్సు. దేవుడు ఏంటిది మనకు? మనం ఏమై ఉన్నాము? దేవుని యొక్క శరీరం. దేవుని యొక్క శరీరం. దైవత్వం ఎక్కడ నివసిస్తున్నది? శరీరం. దైవత్వం ఎక్కడ నివసిస్తున్నది? శరీరం. శరీరం అంటే ఎవరు? శరీరం అంటే ఎవరు? మనం. దైవత్వం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఎవరిలో ఉన్నది? చెప్పండి. నాలో. ఏమున్నది నీలో? దైవత్వం. నీ యేసుక్రీస్తు శిరస్సు అయితే మనం ఆయన యొక్క శరీరము. దేవుని యొక్క వాక్యంలో ఏమని చెప్తున్నారు? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, సర్వము ఎక్కడ ఉన్నది? మనలోనే, నాలోనే. నేనే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అయి ఉన్నాను. క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణత. క్రీస్తు నాలో ఉంటే ఏముంటది? సర్వ పరిపూర్ణత ఉంటుంది. హల్లెలూయా. ఇది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఎప్పుడు మనము దేవుని యొక్క వాక్యమును జస్ట్ లిటిల్ చిన్నగా మాత్రమే వింటుంటాం, అవే గుర్తుంటాయి. కానీ రియాలిటీ అనేది నీకు అర్థం కావట్లేదు. దైవత్వం ఎక్కడ ఉన్నది? పరలోకంలో లేదు. దైవత్వం ఎక్కడ ఉన్నది? నాలోనే ఉన్నది. ఎస్, పరలోకంలో ఉన్నది, అదే విధంగా నాలో ఉన్నది. ఇప్పుడు నీవు పరలోకంలో నివసించగలుగుతావు, అదే విధంగా ఈ భూమి మీద నివసించగలుగుతున్నావు. తెలుసా ఇది మీకు? మనము పరలోకంలో జీవించగలుగుతాము, భూలోకంలో జీవిస్తున్నాం. ఎట్ ఏ టైం. ఎందుకంటే మనమందరము యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచినాం. ఎవరితో పాటు లేచినాం? తిరిగి యేసయ్య. యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టింది. ఆమేన్. హల్లెలూయా. ఎవరితో నువ్వు కూర్చున్నావు? చెప్పండి. నీ యొక్క పొజిషన్, నీ యొక్క సిట్టింగ్, నీ యొక్క పొజిషన్, నీ యొక్క స్థానం ఎక్కడ ఉందని చెప్తున్నాడు దేవుడు. చెప్పండి. నా వైపు చూసి చెప్పండి. నీ యొక్క స్థితి. మనం అందరం అంటే అయ్యో నా యొక్క స్థితి మంచిగా లేదు అని అంటాం, నా ఇల్లు మంచిగా లేదు అని అంటాం. అదేంటిది? ఫిజికల్. నువ్వు శరీరానుసారంగా చూస్తున్నావు. నా యొక్క స్థితి మంచిగా లేదు, నా పరిస్థితి మంచిగా లేదు, నా జీవితంలో ఏమి బాగోలేదని, ఇవన్నీ ఏంటి? నీ యొక్క సాధారణమైన శరీరంతో చెప్పేటటువంటి మాటలు. కానీ దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన నిన్ను లేపిండు. ఆయన నిన్నేం చేసిండు? ఏంటిది మనలో ఇప్పుడు తిరిగి లేచింది? మన యొక్క ఆత్మ. చెప్పండి, ఏంటిది? ఆత్మ. నేను మీకు చెప్పినట్టుగా మనిషి అంటే ఆత్మ, ప్రాణము, శరీరం. ఏంటిది మనిషి అంటే? ఇప్పుడు నన్ను చూస్తే నాలో ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది. శరీరం ఏమో బయట మీకు కనిపించేది నా శరీరం. నా ప్రాణం అంటే ఏంటిది? ప్రాణం అంటే ఏంటిది? నా యొక్క రక్తము. మీకు కూడా రక్తం ఉన్నది, మీకు ప్రాణం ఉన్నది. ఇంకోటి ఏంటిదంటే మన యొక్క భావోద్రేకములు. ప్రాణములు ఏముంటాయి? మన యొక్క భావోద్రేకములు. భావోద్రేకములు అంటే నవ్వటము, ఏడవడము, చింతించడము, దుఃఖపడము, హింసించడం. ఇవన్నీ ఏంటి? మన యొక్క ఎమోషన్స్, భావోద్రేకం. ఇంకోటి ఏంటిది? ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే ఏంటి? నేను ఏదైనా తాకితే నేనేమవుతున్నప్పుడు ఫీల్ అవుతున్నా. ఏం ఫీల్ అవుతున్నా? నన్ను తాకినారు అని, లేదంటే నేను చూస్తున్నాను. ఇవన్నీ ఫీలింగ్స్. సో ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రాణంలో.
ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? నీ బ్లడ్ లో. అందుకనే ఎవరినైనా చూస్తే సేమ్ ఆయనలాగానే ఉన్నారని చెప్పి, సేమ్ ఈయనలాగానే ఉన్నారని చెప్పి. ఏంటిది? ప్రాణం, లైఫ్, బ్లడ్ అని. నెక్స్ట్ వన్ ఏంటిది? స్పిరిట్. నెక్స్ట్ వన్ ఏంటిది? మన యొక్క ఆత్మ. ఇప్పుడు ఎవరినైనా ఒకరిని శరీరానుసారంగా పుట్టిన వాళ్ళని చూస్తే వాళ్ళని వీళ్ళలాగానే ఉన్నారు, వీళ్ళ మమ్మీ లాగా ఉన్నారు, వీళ్ళ డాడీ లాగా ఉన్నారని, లేదంటే వాళ్ళ తాతలాగా వాళ్ళ నాన్నమ్మ లాగా ఉన్నారని చెప్తుంటారు. దేనికి చెప్తుంటారంటే వారి యొక్క బ్లడ్, వారి యొక్క రక్తము, వారి యొక్క రక్తమును బట్టి వాళ్ళు సేమ్ అదే విధంగా ఉన్నారని చెప్తారు. కానీ ఇప్పుడు నీలో ఆత్మ ఉన్నదని చెప్తున్నాను కదా. ఆత్మ, నీ ఆత్మ ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు లాగా ఉంటది. హల్లెలూయా. నీ శరీరము, నీ ప్రాణము మాత్రమే నీ భూ సంబంధమైన తల్లిదండ్రులుగా ఉంటది. కానీ నువ్వు ఆత్మలో జన్మించింది ఎవరికి? యేసయ్యకి. ఎవరికి జన్మించినావు? యేసయ్యకి. ఇప్పుడు మన శరీరమును చూస్తే వాళ్ళ మమ్మీ లాగా వాళ్ళ డాడీ లాగా ఉన్నారని చెప్తారు. వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ క్రియలన్నీ వాళ్ళలాగా ఉన్నాయి. కానీ నీ యొక్క ఆత్మ, నీ యొక్క అంతరంగ పురుషుడు, నీ యొక్క ఆత్మ బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మనం తిరిగి జన్మిస్తున్నాం కదా. తిరిగి జన్మించేది ఏంటి మనలో? మన యొక్క ఆత్మ. మన యొక్క ఆత్మ ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంటది చెప్పండి? ఎలా ఉంటది చెప్పండి? ఎలా ఉంటది? యేసు లాగానే. ఎందుకంటే మన యొక్క ప్రాణం ఏమో ఎవరిలాగా ఉంటది? మన అమ్మ నాన్నలాగా ఉంటది. కానీ మన యొక్క ఆత్మ మాత్రము యేసుక్రీస్తు లాగా. చెప్పండి, ఎలా ఉంటది? నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, నా యొక్క నిజమైన స్వరూపము, నా యొక్క నిజమైన పురుషుడు నా శరీరం కాదు. నా శరీరము 60 లేదంటే 80, 90, 100 లేదా 120 సంవత్సరములు ఈ భూమి మీద బ్రతుకుతుంది. ఏంటిది? నా శరీరము, నా బ్లడ్. కానీ ఇది టెంపరరీ. ఈ భూమి మీద శాశ్వతమైన వ్యక్తి ఎవరు కూడా లేరు. ఇదేంటిది? టెంపరరీ, సాధారణమైన గుడారం. ఇది టెంట్. ఏంటిది? ఇది టెంట్. ఇదొక గుడారము, ఇదొక సూట్. నేను నా యొక్క అంతరంగ పురుషునికి వేసినటువంటి సూట్. ఇది సూట్ వేసుకుంటే లోపల ఏముంటుందా? షర్ట్ ఉంటుందా? ఉండదా? అదే విధంగా ఇన్సైడ్ మనం ఈ బాడీ అనేది సూట్. కానీ నిజమైన వ్యక్తి మనలో ఉన్నాడు. ఎప్పుడు వచ్చినాడు ఆయన మనలోనికి? నువ్వు తిరిగి జన్మించినప్పుడు, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఎగ్జాక్ట్లీ నువ్వు ఆయన లాగానే ఉన్నావు. ఎవరి పోలికలో ఉన్నావు? చెప్పండి, నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు? చెప్పండి, రెగ్యులర్ గా చెప్పాలి. పోయిన ఆదివారం చెప్పినాను నేను, నా యొక్క పోలిక, నా యొక్క మహిమ దేవునిది. ఎలా ఉండాలి చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయము. ఎప్పుడు మర్చిపోద్ది వచనం, 6వ వచనం. ఎల్లప్పుడూ నువ్వు చెప్పాలి. 1 కొరింథీ 11వ అధ్యాయము 7వ వచనం. 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి, 2 చేతులు చెప్పండి. హల్లెలూయా. మనము ఎవరి పోలిక ఉన్నాము? చెప్పండి. నేను దేవుని పోలిక, దేవుని యొక్క మహిమ. రెగ్యులర్ గా ఇది ప్రాక్టీస్ చేయాలి. లేవగానే నీవు రియల్గా నీ రియల్ పురుషుడు. చిన్నప్పుడు చిన్నపిల్లలు పుట్టినగానే వాళ్ళు ఏం చేస్తారు? ప్రైజ్ చేస్తుంటారు, వాళ్ళు పొగుడుతుంటారు. వావ్ ఎంత బాగున్నాడు, వావ్ ఎంత అందంగా ఉన్నారు, వావ్ సేమ్ అట్నే ఉంటారని పొగుడుతారు కదా. నీవు కూడా రెగ్యులర్ గా నీ యొక్క అంతరంగ పురుషుడు, వావ్ నేను సేమ్ నా పోలిక యేసయ్యదే, వావ్ నా యొక్క మహిమ సేమ్ దేవునిదే. నిన్ను నువ్వు చూసుకోవాలి. బైబిల్ చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు నీ గురించి. నేను చెప్పట్లేను, ఇది నా యొక్క మాటలు కావు, దేవుని మాటలు. దేవుడు ఏమంటున్నాడు? మీ గురించి చెప్తున్నాడు. మనం ఏం చూస్తాం? రెగ్యులర్ గా మన సమస్య చూస్తాం. రెగ్యులర్ గా మనం ఏం చూస్తాము? నాకు ఈ కష్టం ఉన్నది, నాకు ఈ బాధ ఉన్నది, నాకు ఈ రోగం ఉన్నది, ఈ వ్యాధులు ఉన్నాయి, ఈ పొద్దున లేవగానే నేను పని చేయాలి, సంపాదించాలి, ఏం తినాలి, ఇవన్నిటిని గురించి చింత. వీటన్నిటిని ఎవరు మన జీవితంలోనికి వీటిని గురించి ఆలోచించలేక చేస్తారంటే సైతాన్ యొక్క పని ఏంటిదంటే నిన్ను దేవుని నుండి దూరం చేయటము,
నిన్ను దేవుడి నుండి ఎలా దూరం చేయాలి? ఎలా దూరం చేస్తారు దేవుడి నుండి? నీకు అది జ్ఞాపకం చేసి, ఇది జ్ఞాపకం చేసి, నీ పాత జీవితంలో జ్ఞాపకం చేసి, నీ దుఃఖమును నీకు ఊకే జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అదేం చేస్తుంది? నీలో ఉన్న దైవ లక్షణమును చూడనీయదు. ఏం చూడనీయదు? నీలో ఉన్నటువంటి దైవత్వమును, నీ రియల్ మ్యాన్ ని చూడనీయకుండా ఎప్పుడు శరీరమును చూడు. శరీరం ఏం చేస్తుంది? మనల్ని నశింప చేస్తుంది. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. నీవు నీ సమస్యల నుండి, నీ కష్టముల నుండి, నీ దుఃఖము నుండి నువ్వు బయటికి రావాలంటే, నువ్వు జీవించాలంటే నువ్వేం చేయాలి? నీ ఆత్మ వర్ధిల్లాలి. హల్లెలూయా. ఏం వర్ధిల్లాలి చెప్పండి? ఆత్మ. నీ ఆత్మ. అందుకనే నువ్వు రెగ్యులర్ గా నీ ఆత్మ జ్ఞాపకం చేయాలి. నీ సమస్యలు పక్కకు పెట్టాలి. ఎప్పుడైతే నీ యొక్క మనసు దేవుని మీద ఆనుకుంటుందో, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథంలో ఉంటుంది అనుకుంటే 26వ అధ్యాయం, ఎవరి మనస్సు నా మీద ఆనుకుంటుందో నేను వారిని ఏ విధంగా చేస్తున్నా? పూర్ణమైన మనస్సు కలిగిన, పూర్ణ శాంతి. నీకు సంపూర్ణమైన శాంతి ఎట్లా వస్తుంది నీ జీవితంలో? చదవండి యెషయా గ్రంథము 26వ అధ్యాయం. రెగ్యులర్ గా మీరు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎవని మనస్సు ఏమంటున్నాడు? ఎవని మనస్సు నీ మీద. మన యొక్క మనసు పొద్దునట్లే ఉంది, ఎక్కడ అనుకుంటుంది? టెన్షన్స్, దిగులు, ఇబ్బంది, కష్టము వాటి మీద అనుకుంటున్నాయి. లేవడంతో అంటే దేవుని స్తుతించడం పక్కకు పెట్టేస్తున్నాం, దేవుని ప్రైజ్ చేయడం పక్కకు పెట్టేస్తున్నాం. ఏం చేస్తున్నాం? పొద్దునట్లే ఉంది, అయ్యో ఎలా ఏంది రాత్రి నిన్నటి దినం ఏమైంది, మొన్న ఏమైంది, గడిచిన వారంలో ఏమైంది, దాని గురించే రెగ్యులర్ గా మన ఫోకస్ అంతా అదే దాని మీద ఉంది. నీ మనసు ఎప్పుడు దేని మీద అనుకుంటుంది? లోక సంబంధమైన వాటి మీద. అందుకని మన జీవితంలో ఏముంటలేదు? శాంతి, సమాధానం ఉండట్లేదు. దేవుణ్ణి నమ్ముకున్నా కానీ మన జీవితంలో సమాధానం ఉండకపోవడానికి కారణము ఇదే. నీ మనసు లోకం మీద ఉంటుంది, నీ మనసు నీ సమస్యల మీద ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీ సమస్యని తీర్చే వాళ్ళ మీద నీ మనసు ఉండాలి. నీ సమస్యని తీసివేసే వాళ్ళ మీద నీ మనసు ఉండాలి. నీ యొక్క ఫోకస్, నీ ఏకాగ్రత దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఎవడైనా ఒకడు రన్నింగ్ రేస్ లో పరిగెత్తుతుంటే అతని యొక్క మనసు ఎక్కడ ఉంటుంది? అందరూ పక్కన వాళ్ళు, వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ బంధువులు అందరూ అసలు క్లాప్స్ కొడుతుంటారు, పిలుస్తుంటారు. కానీ అతని యొక్క మనసు ఎక్కడ ఉంటుంది? ఆ యొక్క లైన్, ఆ యొక్క చివరి లైన్, దాని మీదనే తన యొక్క మనసు ఉంటుంది. కానీ ఈ చుట్టుపక్కల అందరూ పిలుస్తుంటారు, వావ్ కేరింతలు వేస్తుంటారు. కానీ అతని మనసు ఎప్పుడైతే అటు మాత్రం ఏమైతే కింద పడిపో. ఏమైతుంది? ఇమీడియట్ గా తనకంటే ముందున్న వాళ్ళు, ఏకాగ్రత కలిగిన వాళ్ళు ఫాస్ట్ గా పరిగెత్తుతుంటారు. కానీ మా మమ్మీ పిలుస్తున్నది, మా డాడీ పిలుస్తున్నాడు, మా ఫ్రెండ్ వచ్చినాడు, లేదా వాళ్ళు వచ్చినారని నేను అటు ఇటు చూస్తే ఏమైపోతా? పేతురు ఏం చేసినాడు? యేసు ప్రభువుని ఏమంటున్నాడు? ప్రభువా నీవే అయితే నాకు ఏం చేయి, నేను కూడా నీటి మీద నడిచేలాగా చేయమన్నాడు. పేతురుని ఏం చెప్పిండు? దేవుడు రా అన్నాడు. రా అనగానే పేతురు ఏం చేసిండు? నడుచుకుంటూ వచ్చిండు. ఎప్పటి వరకు? యేసు ప్రభువుని చూస్తున్నంత వరకు. ఆయన నమ్మకం, ఆయన విశ్వాసము దేవుని మాట మీద ఉన్నంత వరకు. ఆయన మాట ఏమన్నాడు? రా అన్నాడు. ఆ వస్తున్నప్పుడు ఆయన నీటి మీద మునిగిపోవట్లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని చూడడం అనేసి ఇటు చూసినట్టు అటు చూసినట్టు అటు ఇటు చూడగానే ఏమొచ్చింది? అయ్యో నేను నీళ్ళలో ఉన్న భయం వచ్చేసింది. భయం నిన్నేం చేస్తుంది? కృంగరిస్తుంది. నువ్వు అటు చూసినా ఇటు చూసినా శ్రమలు కనిపిస్తుంటే నీకు యేసయ్య కనపడడు. నీకు ఎప్పుడు చూసినా నీ సమస్య, నీ కష్టమే కనిపిస్తుంటది. నువ్వు దేవుణ్ణి ఎక్కడ చూస్తావు? ఇమ్మీడియట్ గా మునిగిపోయింది. అందుకని యేసు ప్రభువు ఏమంటాడు? చేయించి అల్ప విశ్వాసి ఏమంటాడు? నీ విశ్వాసం దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది ఇక్కడ? ఏలే అనగా
అతడు అతని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరి యందు? నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? నీ కష్టముల మీద ఉండకూడదు. నాకు బలం ఉన్నది, నేను సంపాదించుకొని నా కష్టములను తీర్చుకుంటానంటే అది నీ అంతటా నీవే, నీ యొక్క విశ్వాసంతో. కానీ అది నీ వలన కాదు. దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. దేవుని యొక్క వాక్యం ఉంది. ఎవరి మనస్సు, చాలా మంది మనస్సు ఈరోజు దేవుని మీద ఉండట్లేదు, దేవుని యొక్క వాక్యం మీద ఉండట్లేదు, దేవుడు చెప్పిన మాటల మీద ఉండట్లేదు. మన యొక్క మనసు ఏమైతుంది? అటు ఇటు ఏం చేయాలి టెన్షన్, ఏకాగ్రత కోల్పోతున్నాం, స్టిల్నెస్ లేకుండా ఉంటుంది. ఎప్పుడు హరి బరి అన్నట్టే మన లైఫ్ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు శాంతి ఎందుకు ఉండట్లేదు? సమాధానం ఎందుకు ఉండలేదు? సమాధానకర్త అయిన దేవుడే నీలో ఉన్నప్పుడు మనం ఆయనను విశ్వసించినాం కదా, మనం ఆయనను అంగీకరించినాం కదా. దేవుని యొక్క వాక్యంలో సమాధానకర్త అయిన దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ ఇంటిలో సమాధానం ఉంటుంది, మన యొక్క కుటుంబంలో సమాధానం ఉంటుంది. కానీ మనకు సమాధానం ఉండట్లేదంటే ఎక్కడో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. మనకెందుకు సమాధానం ఉండట్లేదు? దేవుని యొక్క వాక్యంలో అపోస్తలులకు చెప్పండి, దేవుడు మీరు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటిలో మొట్టమొదటిగా మీరు ఏం చెప్పండి? ఆ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ చెప్పండి. ఒకవేళ సమాధానకర్త అయిన దేవుడు వారిలో ఉంటే వారి ఇంటిలోనికి సమాధానము తప్పకుండా వస్తుంది. కానీ ఒకవేళ వారి మధ్యలో సమాధానం లేకుండా ఉంటే ఏమైతుంది? మీ యొక్క సమాధానం తిరిగి మరలా మీ వద్దకు వస్తుంది. ఈ రోజులలో చాలా మంది కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటిదంటే వారి యొక్క విశ్వాసము దేవుని మీద ఉండట్లేదు. చాలా మంది దేవుని యొక్క సేవకులు మనం పిలుచుకుంటాం. దేవుని యొక్క సేవకులు మన ఇంటికి ఎందుకు వస్తారు? నీకు సమాధానం లేదు కనుకనే నీకు సమాధానం కలగజేయడానికి. దేవుని యొక్క వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇట్స్ ఎ వెరీ క్లియర్ ప్రొఫెటిక్ వర్డ్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. 10వ అధ్యాయము 12వ వచనం, 12, 13 వచనం చదువు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12, 13 వచనం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. చూడండి, క్లియర్ ప్రొఫెటిక్ వర్డ్. ఏం చెప్తున్నాడు? చాలా మంది కుటుంబంలో సమస్యలు ఉంటాయి, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అందుకనే చాలా మంది ఏం చేస్తున్నాము? మా కుటుంబంలో ప్రార్థన పెట్టండి, మా కుటుంబంలో ప్రార్థన పెట్టండి, మా కుటుంబంలోనికి రండి. వెరీ గుడ్, మంచిదే. దేవుడే చెప్తాం, మీరు ఏ ఇంటిలోనికి అయితే వెళ్తారో, మీరు ఎవరి నామంలో వెళ్తున్నారు? నా నామంలో వెళ్తున్నారు. యేసుక్రీస్తు అను నా నామంలో మీరు వెళ్తున్నారు కనుక నేను మీకు తోడుగా ఉన్నాను, మీ సమాధానముగా నేను మీతో వస్తున్నాను. కానీ ఆ ఇల్లు యోగ్యమైనది అయితే అంటున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? ఆ ఇల్లు యోగ్యమైనది అయితే. యోగ్యమైనది అంటే అర్థం ఏంటిది? యోగ్యమైతే అర్థం ఏంటిది? అన్ని విషయములలో దేవుని మీదనే, దేవుని యొక్క మాట మీదనే విశ్వాసం ఉంచేటటువంటి ఇల్లు. పౌలుని దేవుడు అంట యోగ్యమైన వారిగా ఇచ్చిందంట, నమ్మకమైన వాడిగా. యోగ్యత అంటే ఏంటిదంటే నమ్మకమైన వాడు. ఎవరిని నమ్మిన వాళ్ళు? దేవుని మీదనే వారి మనసు ఉండాలి. వారి యొక్క మనసు కొద్దిసేపు అటు ఇటు చంచల మనసు లాంటి. దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఏముంది? మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే అతడు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అతడు అడిగేటప్పుడు ఎలా ఉండకూడదు అన్నాడు? ద్విమనస్సు, రెండు మనస్సులు ఉండకూడదు.
ఒకే మనసు ఉంటే ఆ జ్ఞానం మీకు వస్తుందని చెప్పిండు. అదే విధంగా దేవుడు అంటున్నాడు, మీ కష్టంలో దుఃఖంలో మీకు సమాధానం శాంతి లేనప్పుడు మీకు ద్విమనస్సు ఉండకూడదు. కొద్దిసేపు దేవుని మీద, కొద్దిసేపు మనుషుల మీద, కొద్దిసేపు వేరే వాళ్ళ మీద, కొద్దిసేపు అటు ఇటు ఉంటే దేవుడు అంటున్నాడు అది అయోగ్యమైనది. చాలా మంది కుటుంబంలో సమాధానం రాకపోవడానికి కారణం ఏంటిది? అయోగ్యత. క్లియర్గా ఉంది, అయోగ్యత. యోగ్యత లేకుండా ఉన్నారు. ఎవరి విషయంలో? దేవునికి నమ్మకమైన వాళ్ళుగా ఉండట్లేదు. అందుకని ఏమైతుంది? అది తిరిగి ఆ సమాధానం వల్ల వారితోనే వెళుతున్నది. కానీ ఈరోజు మనం రివర్స్ చేసేసా. ఏం చెప్పాలి? ఎవరి మనసు నీ మీద అనుకుని అన్నప్పుడు మనం చెప్పలే, యేసయ్యా నీకు వందనాలు, నా మనస్సు నీ మీదనే ఆనుకొని ఉన్నది. ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి, యేసయ్యా నా మనస్సు నీ మీదనే ఆనుకొని ఉన్నది. కావున నీవు నన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు. నీవు నన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు. ఏలయనగా నేను నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాను. నీయందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. రెగ్యులర్ గా నువ్వు లేవగానే చెప్పాలి, నా మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నది. నా అంతరంగ పురుషుడు ఎగ్జాక్ట్లీ, నా అంతరంగ పురుషుడు, నా ఆత్మ ఎగ్జాక్ట్లీ ఎలా ఉన్నది? నీ ఆత్మ ఎగ్జాక్ట్ ఎలా ఉన్నది చెప్పండి, ఎలా ఉన్నది? నీ ఆత్మ ఎలా ఉన్నది ఎగ్జాక్ట్ గా? యేసుక్రీస్తులాగా, పరిశుద్ధాత్మ వలనే, దేవుని వలనే. ఎప్పుడు అడిగినా మీరు చెప్పాలి. నేను నిద్రలో లేపు అడిగినా నేను 3 భాగంలో ఉన్నాను. నేను ఆత్మ, ప్రాణము, శరీరం. నా ప్రాణము, నా శరీరము భూ సంబంధమైన వారుగా ఉన్నది. కానీ నా ఆత్మ మాత్రము నా సృష్టికర్త అయిన నా దేవుని వలె, దేవుని పోలికలో ఉన్నది. రెగ్యులర్ గా చెప్పాలి, థ్యాంక్ యూ జీసస్, నేను నీ యొక్క పోలిక అయి ఉన్నాను, నీ యొక్క మహిమ అయి ఉన్నాను. నా ఆత్మ నీ పోలిక అయింది, నా ఆత్మ నీ యొక్క మహిమ అయింది. నా ఆత్మ, నా మనసు ఎల్లప్పుడూ నీ మీదనే ఆనుకొని ఉంటది. ఎందుకంటే నేను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. రెగ్యులర్ గా మీరు ఇలా చెప్పండి. నీవు ఎన్నో రోజులుగా నీ జీవితంలో ఉన్నటువంటి కష్టములు, బాధలన్నీ సులభంగా తొలగిపోతాయి. ఏమైతే సులభంగా తొలగిపోతాయి. కారణం ఏంటిదంటే నీవు దేవుని యొక్క మాటని ప్రవచిస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పండి, ఏం చేస్తున్నావు? ప్రవచిస్తున్నావు. ఏం ప్రవచిస్తున్నావు? దేవుని మాట. మన మాటలైనా ఒక్కొక్కసారి తప్పుంటేమో కానీ దేవుని యొక్క మాట ఇట్స్ ఎ ష్యూర్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట నమ్మదగినటువంటి ప్రవచన వాక్యాలు ఉన్నది, నమ్మకమైనటువంటిది. ఇట్స్ ఎ ష్యూర్ అంటున్నాడు. దాంట్లో ఇంకేది తప్పలేదు. అందుకే నువ్వేం చేయాలి? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యంని ప్రవచించు నీ జీవితం మీద. నా దేవుడు నా జీవితంని సంపూర్ణంగా మార్చివేసిండు. నా దేవుడు నన్ను పూర్ణ శాంతి గలవానిగా చేసిండు. నా యొక్క విశ్వాసము దేవుని మీదనే ఆనుకొని ఉన్నది. ఐ ప్రాఫెసీ అని చెప్పండి. నేను ప్రవచిస్తున్నాను. నేనేం ప్రవచిస్తున్నాను? నా యొక్క జీవితము అద్భుతంగా ఉన్నది క్రీస్తులో. నేనేమని ప్రవచిస్తున్నాను? యేసే నా యొక్క జ్ఞానమై ఉన్నాడు. నేనేమని ప్రవచిస్తున్నాను? నా ఆత్మ దేవుని యొక్క పోలిక, నా ఆత్మ దేవుని యొక్క మహిమై ఉన్నది. నువ్వు ప్రవచించాలి. ప్రాఫెసీ ఏం చేస్తుంది నీ జీవితంలో చెప్పండి? ప్రాఫెసీ లేని దాన్ని ఉన్నట్టుగానే క్రియేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రవచనము లేనిది ఉన్నట్టుగానే. ఫర్ ఎగ్జాంపుల్, లేనిది ఉన్నట్టుగానే సృష్టిస్తుంది ప్రాఫెసీ. అంటే దేవుని యొక్క ఆత్మ, ప్రాఫెటిక్ వర్డ్ ఏం చేస్తుంది? లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎహెజ్కేల్ కి దేవుడు ఒక విజన్ ఇస్తున్నాడు. ఎహెజ్కేల్ 36వ అధ్యాయం. ఎహెజ్కేల్ ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిండు?
ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి లోయలోనికి, ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకెళ్ళింది దేవుడు. దేవుడు యెహెజ్కేలుని ప్రశ్నిస్తున్నాడు, యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకుతాయా? ఏమంటున్నాడు? తిరిగి బ్రతుకుతాయా? నీ జీవితంలో కూడా ఒక ప్రశ్న ఉండొచ్చు, ప్రభువా నిన్ను నమ్ముకున్నా కానీ నా జీవితం ఎండిపోయినట్టే ఉన్నది, నిన్ను నమ్ముకున్నా కానీ ఇంకా నా జీవితంలో చాలా కష్టములనే చూస్తున్నాను, దుఃఖమునే చూస్తున్నాను, సంతోషం నా జీవితంలో లేదు. సేమ్ ప్రేయర్ లైఫ్ నీ జీవితంలో ఉండొచ్చు, ఎండిపోయినట్టుగానే నీ యొక్క లైఫ్ ఉండొచ్చు. ఎప్పుడు చూసినా నీ జీవితంలో దుఃఖమే కనిపిస్తుండొచ్చు. కానీ దేవుడు యెహెజ్కేలుని అడుగుతున్నాడు, ఇవి తిరిగి జీవిస్తాయా? ఇవి తిరిగి బ్రతుకుతాయా? అంటే యెహెజ్కేలు తిరిగి రిప్లై ఇస్తున్నాడు, చెప్తున్నాడు, జవాబు చెప్తున్నాడు, దేవా అది నీకే తెలియను. ఏమంటున్నాడు? దేవా అది నీకే తెలియను. అదే విధంగా నువ్వు కూడా చెప్పాలి. ఇప్పుడు నీకు తెలియాలి, నీ జీవితం ఎండిపోయినట్టు ఉంటే దాన్ని ఎవరు బాగు చేస్తారు? చెప్పండి, ఎవరు బాగు చేస్తారు? నీ జీవితం మంచిగా లేదు, దాన్ని ఎవరు బాగు చేస్తారు? దేవుని యొక్క వాక్యంలో ఉంది, నిన్ను స్వస్థపరచు దేవుడని నేనే, నిన్ను బాగు చేసేవాడని నేనే, నిన్ను ఏంటిది చికటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తి వాడను నేనే, బండ మీద నిన్ను నిలబెట్టువాడను నేనే. దేవుడే చెప్తున్నాడు, నేనే. నీకు కూడా తెలియాలి, నీ జీవితం ఎండిపోయినట్టు కనబడితే నువ్వు కూడా దేవునికి చెప్పాలి, యెహెజ్కేలుగా, ప్రభువా నీవు మాత్రమే నా జీవితంని బాగు చేయగలుగుతావు. అప్పుడు దేవుడు నీకు మరలా యెహెజ్కేలుకి రిపీట్ చేస్తున్నాడు. దేవుడు యెహెజ్కేలుని ఫస్ట్ ఏం ప్రశ్న అడిగాడు? ఎండిన ఎముకలు తిరిగి జీవిస్తాయా అంటే యెహెజ్కేలు ఏం చెప్తున్నాడు? ప్రభువా నీకే తెలియను. దేవుడు మరలా రిప్లై చేస్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నరపుత్రుడా, చదవండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. వెరీ ప్రాఫిటిక్ వర్డ్. ఈరోజు మీరందరూ ఈ ప్రాఫిటిక్ వర్డ్ ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. 37 ఎస్. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చూడండి, సేమ్ ఇదే విధంగా నువ్వు కూడా చెప్పాలి. నేను ఫస్ట్ దేవుడు ఏమంటున్నాడు? యెహెజ్కేలుని అక్కడ తీసుకొచ్చి ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకుతాయని ప్రశ్నిస్తే యెహెజ్కేలు ఏం చెప్తున్నాడు? ప్రభు అది నీకే తెలియను. అయిపోయింది ఇక్కడ క్వశ్చన్. అదే విధంగా ఇప్పుడు దేవుడు కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీ జీవితంలో ఎక్కడైనా ఎండిపోయినట్టు కనిపిస్తున్నదా? మనకి చాలా చోట్లలో చాలా దిక్కుట్ల ఆశీర్వాదం లేదు, ఎండిపోయినట్టు దుఃఖంతో వేదనతో ఉన్నావు. మనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎండిపోయినట్టుగానే ఉన్నాము. అన్ని విషయంలో నేను వర్ధిల్లినానని చెప్పే వాళ్ళము ఎవరం లేము. అన్ని విషయంలో నేను సమృద్ధి కలిగి ఉన్నానని చెప్పే వాళ్ళం లేము. నాకు రేపటికి సమృద్ధి కలిగి ఉన్నాను, నాకు ఈ రోజుకి ఏ బాధ లేదన్నా కానీ రేపటికి నాకు దుఃఖం ఉన్నది అనే వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఒకవేళ రేపు ఏదైనా పెద్ద కష్టం వస్తే దాన్ని ఎలా ఎదుర్కోగలుగుతానో, కావలసినంత సమృద్ధి నా దగ్గర లేదని చెప్పే వాళ్ళమే ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నీ జీవితము కొదువగా ఉన్నది, ఎండిపోయినట్టున్నది, సమృద్ధిగా లేదు, ఆశీర్వదించబడినట్టు లేదు, ఫలవంతంగా నీ జీవితము లేదు. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మరలా నువ్వు దేవుడిని అడుగుతున్నావు, ప్రభువా నీవు మాత్రమే నా జీవితాన్ని బాగు చేయగలుగుతావు. అవునా కదా? మనం అంటమానమా దేవుడే నా జీవితంలో గొప్ప కార్యం చేయాలి.
అని అంటున్నామా లేదా? అందరం ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే దేవుడే నాకు సహాయం చేయాలి, దేవుడే నన్ను బాగు చేయాలి, దేవుడే నా కష్టములను తీర్చివేయాలి అని అంటున్నాం. కానీ ఇక్కడతోటి ఆగిపోతున్నాం. దేవుడు చేస్తాడు. నేను కూడా చెప్తాను, నా దగ్గరికి వస్తే దేవుడు నీకు కష్టం తీరుస్తాడని నేను చెప్తున్నాడు, అక్కడితోటి నేను ఆగిపోతున్నా. కానీ అది కాదు. దేవుడు మరలా ప్రశ్నిస్తున్నాడు. ఎవరికి? ఏస్కేల్కి. ఏమంటున్నాడు? నరపుత్రుడా ఏమంటున్నాడు? అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఈ ఎముకలతో ఇట్లనుము. ఏం చెప్పమంటున్నాడు? ప్రొఫెసై, ప్రవచించు. ఏం చేయాలి? నువ్వు ప్రవచించాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? నువ్వేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? నువ్వు రెగ్యులర్ గా నీ యొక్క ఆత్మ చెప్పాలి. ఓ ఆత్మ, ఓ నాలో ఉన్న దేవుని యొక్క ఆత్మ, నీ ఆత్మ ప్రవచించేటటువంటి ఆత్మ. ఏ ఆత్మ ఇది? చెప్పండి ఏ ఆత్మనిది? ప్రవచించే ఆత్మ నీలో ఉన్నది. రెగ్యులర్ గా చెప్పాలి. ఓ నాలో ఉన్న ఆత్మ, నా ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది, నా ఆత్మ ప్రవచిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ప్రవచించేటటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకు కూడా చెప్తున్నాడు, నీ ఎండిపోయిన నీ జీవితము బాగు కావాలంటే నువ్వేం చేయాలి? ప్రొఫెసై, ప్రవచించు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎస్కేల్కి ఏమంటున్నాడు? అందుకు ఆయన దేవుడు చెప్తున్నాడు, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను. నువ్వు కూడా ఏం చేయాలి? నీ ఎండిపోయిన జీవితానికి నువ్వు ప్రవచించాలి. నీ జీవితం ఎక్కడైతే నీకు అనుకున్నట్టుగా ఉండట్లేదో నువ్వేం చేయాలి? ప్రవచించాలి. ప్రవచనం అంటే ఏం లేదు. ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే మంచిగా లేదు, ఇక్కడ ఎండిపోయినట్టున్న ఎముకలన్నీ, దేవుడు ఏం చెప్తున్నాడు? ఎగ్జాక్ట్ అపోజిట్ చెప్తున్నాడు. డాక్టర్స్ చెప్పేదానికి మనం ఎగ్జాక్ట్లీ అపోజిట్ చెప్పాలి. డాక్టర్స్ ఏం చెప్తారు? నీకు రోగం ఉన్నదని చెప్పాలి. కానీ నువ్వేమని ప్రవచించాలి? ఓ రోగమా యేసు నామములో ఆలకించు. ప్రభు అయిన యెహోవా మాట నువ్వు ఆలకించు. ఎండిన ఎముకలకు ఆయన ఇలా చెప్తున్నాడు, ఓ ఎండిపోయిన ఎముకలారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించండి. నువ్వు కూడా చెప్పాలి, ఓ నా యొక్క సమస్య, ఆల్రెడీ డయాగ్నోస్ చేయబడిన సమస్య, నువ్వు నా మాట ఆలకించు. దేవుడు నీకు చెప్తున్నాడు, ఆ రోగము వెళ్ళిపోయి నీకు ఆరోగ్యం, జీవం వచ్చును గాక. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని ఆత్మ జీవింపజేసేటటువంటి ఆత్మ. ఎలాంటి ఆత్మ? దేవుని యొక్క ఆత్మ. అందరు చెప్పండి, దేవుని యొక్క ఆత్మ ఎలాంటిది? నీలో ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మ? చెప్పండి, నీలో ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మ? జీవింపజే దేవుని ఆత్మ. నీలో ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మ? దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? ఎండిపోచేస్తుందా, జీవింపజేస్తుందా? కనుక మీరు శరీరానుసారంగా జీవిస్తే ఎండిపోతారు, ఆత్మానుసారంగా జీవిస్తే జీవిస్తారు, వర్ధిల్లుతారు, అద్భుతం చూస్తారు. ఇక్కడ నువ్వు ఊరికే ఏడుస్తూ దుఃఖపడుతుంటే శరీరానుసారమైన లైఫ్, శరీరానుసారమైన జీవితం నిన్ను మరణములకు దారితీస్తుంది. మరణం అంటే స్లో పాయిజన్. మరణం అంటే ఏంటి చెప్పండి? స్లో పాయిజన్. శరీరానుసారమైన జీవితం అంటే ఏంటిదంటే స్లో పాయిజన్. చాలా మంది లోకంలో అందరూ శరీరానుసారంగా జీవిస్తున్నారు, కానీ వాళ్ళు ఒకేసారి చనిపోవట్లేదు. వాళ్ళ యొక్క వయస్సు అయిపోయేసరికి మెల్లగా చనిపోతున్నారు. కానీ వాళ్ళకు నిత్యత్వం లేదు, నిత్య జీవం లేదు. కానీ దేవుడు గుడ్ న్యూస్ నీకు నాకేం చెప్పిండు? నీకు నిత్య జీవం ఉన్నది. నువ్వు చనిపోవు, నువ్వు తిరిగి జీవిస్తున్నావు. నీకు మరణం లేదు. నీకేం లేదు? నీ ఆత్మకేం లేదు? మరణం లేదు. నీ ఆత్మ ఏమైంది? తిరిగి జన్మించింది. నువ్వు జీవిస్తూనే ఉంటావు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆత్మ ఎవరి ఆత్మ? చెప్పండి, నీలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? రెగ్యులర్ గా నువ్వు చెప్పాలి, నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ జీవింప చేసేటటువంటి ఆత్మ. నేను శరీర సంబంధిని కాదు, నేను ఆత్మ సంబంధిని. ఏ సంబంధివి? నువ్వు ఆత్మకు సంబంధించిన వ్యక్తివి, శరీరానుసారమైన వ్యక్తివి కాదు. శరీర సంబంధమైనటువంటి వ్యక్తి ఆల్రెడీ నీలో మరణించిండు.
ఎప్పుడు మరణించిండు ఆయన? 2000 సంవత్సరముల క్రితమే యేసు ప్రభుతో పాటు ఆ శరీరం అనేది సిలువ వేయబడ్డది. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నటువంటి జీవితము ఆత్మానుసారంగా జీవించేటటువంటి జీవితం ఇది. ఏ జీవితం ఇది నీది? చెప్పండి, ఏ జీవితము? ఆత్మానుసారమైన జీవితం. ఆత్మానుసారంగా జీవించేటటువంటి జీవితము దేనికి భయపడదు కానీ ప్రవచిస్తుంది. ఏం చేస్తుంది? ప్రవచిస్తుంది. ఇక్కడ ఏస్కేలు ఎంతో ఎండిన ఎముకలు ఎంతో ఉన్నాయి. మనం ఒక శవమును చూస్తేనే భయపడతాం, అంతే కదా. ఒక ఎండిపోయిన ఎముకను చూసినా భయపడతాం. ఒక పక్కన ఎండిపోయి కులిపోయిన శరీరము శవం అక్కడ పడితే దాన్ని చూసి ఏమైపోతాము? ఏదో అపవిత్రాత్మ ఉన్నదని. అసలు అక్కడ ఉంటుందో ఉండదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్ముతావు. ఏం నమ్ముతావు? అక్కడ ఏమున్నది? దయ్యం ఉన్నది, దురాత్మ ఉన్నది. అక్కడ ఎవరైనా ఒకరి విగ్రహం లాగా ఒక స్టోన్ పెట్టి దానికి కుంకుమ పసుపు వేసి ఏదైనా కొట్టిపోయారు అనుకుంటారు. ఇక్కడ ఏమో చేసిరని బయట. అక్కడ ఏముంటది? నత్తి. దేవుని యొక్క ఆత్మ లేకపోతే శరీరానుసారంగా ఉంటాం. శరీరానుసారమైన మనసు మరణం క్రియేట్, భయంని సృష్టిస్తుంది. శరీరానుసారంగా బ్రతుకుతున్నాం. నువ్వు నడుచుకుంటూ పోతుంటే ఏదైనా ఎదురొచ్చిందంటే శరీరానుసారమైన మనసు అది. నీ మనసు మారలే. నీ పాత నేచర్, పాత స్వభావం, పాత తలంపులే నీలో ఉన్నాయి. పాత జీవితమే నువ్వు జీవిస్తున్నావు. బయటికి మాత్రం క్రిస్టియన్, లోపల మాత్రము లోకానుసారమైన శరీరానుసారమైన మనసు ఉంది. చేంజ్ కాలే నీ మనసు, నూతన పరచబడలే నీ మనసు. ఏది చేసినా మనం దేనికి కూడా భయపడకూడదు. దేవుడు నీకు పిరికి ఆత్మనివ్వలేదు. ఏ ఆత్మనివ్వలేదు దేవుడు నీకు? దేవుని యొక్క ఆత్మ పిరికి ఆత్మ కాదు. నీలో ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మ? చెప్పండి, ఏ ఆత్మనిది? దేవుని ఆత్మ. నీలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? దేవుని ఆత్మ. భయపడేటటువంటి ఆత్మ కాదు, దేవుని ఆత్మ, జయించేటటువంటి ఆత్మ. హల్లెలూయా. రెగ్యులర్ గా చూసుకోలే, నా ఆత్మ జయించే ఆత్మ. నా ఆత్మ పిరికితనం కలిగినటువంటి ఆత్మ కాదు. నా ఆత్మ దేవుని యొక్క ఆత్మ. నా ఆత్మ దేవుని కార్యములను చూసేటటువంటి ఆత్మ. హల్లెలూయా. నేను మనం టౌన్ హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఆమెకి నేను ప్రవచనం చెప్పిన. పోయిన ఆదివారం చెప్తున్నా, నాకు ప్రవచనం చెప్పిన. నేను తనకు కడుపు నొప్పి చాలా విపరీతంగా ఎన్నో నెలల తరబడి వస్తుండేనండి. ఆ రోజు నైట్ మీటింగ్ వచ్చినప్పుడు నేను ప్రవచించిన, ఈ రోజు నుంచి నీకు ఇంకా ఏం రాదు, కడుపులో నొప్పి రాదని ప్రవచించిన. ఎగ్జాక్ట్లీ నేను అది మర్చిపోయినా, నాకు తెలియదు, గుర్తులేదు. ఎందుకు అంటే చాలా మంది ప్రేయర్ చేస్తే కనుక. సో అది నేను మర్చిపోయినా. ఆ చెప్తున్నది ఆ రోజు నువ్వు చెప్పినది ఈ రోజు వరకు నాకు ఆ కడుపు నొప్పి రాలేదండి. స్టిల్ ఈ రోజుకి కూడా ఏం లేదంటే ఆమెకి కడుపు. ప్రాఫిటిక్ వర్డ్ అంటే అట్లా ఉంటుంది. ఈ రోజు మీరు కూడా చెప్పండి, స్టార్ట్ చేయండి. నీ జీవితంలో ఏది ఎండిపోయినది, ఏది నీకు ఇబ్బందికరంగా ఉన్నదో నువ్వేం చేయండి? ఏ స్కేల్ లాగా నువ్వు ప్రవచించాలి. ఏ స్కేల్ లాగా ప్రవచించాలి. ఎండిపోయిన నీ జీవితమును చిగురించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు క్రియ చేయాలి. నువ్వేం చేయాలి? నీ సమస్యని ఎండిపోమని చెప్పాలి. నా సమస్య లేదు, నాకు నాలో జీవం ఉన్నది, నేను జీవమును ప్రకటిస్తున్నాను. నాలో ఉన్నటువంటి ఆత్మ జీవింపచేసే ఆత్మ. హల్లెలూయా. మై స్పిరిట్ ఇస్ ఏ లైఫ్ గివింగ్ స్పిరిట్. నా ఆత్మ జీవింపచేసేటటువంటి ఆత్మ, జీవించే ఆత్మ కాదు. లేదు, డిఫరెన్స్ ఉంటుంది. జీవించే ఆత్మ కాదు. ఆదాము జీవించే ప్రాణి, కానీ రెండవ ఆదాము యేసుక్రీస్తు జీవింపచేసేటటువంటి ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఈ మాటలు కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి, కానీ ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఎల్లప్పుడూ మనం ఒకటే సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం. పాత ఓల్డ్ మాత్రమే ఉంటుంది. కొత్త నిబంధన అంటే కొద్దిగా మనకు కాంప్లికేటెడ్గా అర్థం కాకుండా ఉంటుంది. కానీ రియాలిటీ ఏంటిది? మనం ఇప్పుడు ఏ నిబంధనలో ఉన్నాం? క్రొత్త నిబంధన. పాత నిబంధనలు లేము, కానీ మోస్ట్ అందరూ పాత నిబంధనలో నుండే ప్రసంగిస్తుంటారు. అందుకనే మన జీవితం ఎప్పుడు పాతదాని వైపు లాగుతూ ఉంటుంది. కానీ నూతన జీవితం, క్రీస్తు యొక్క జీవితం, క్రొత్త నిబంధన నీకు దేవుడు నిబంధన చేసింది నీతో. హల్లెలూయా. నువ్వేం చేయాలి ఇప్పుడు? ప్రవచించాలి. ఎండిపోయిన ఎముకలకి ఆయన ప్రవచిస్తే ఏమైంది?
చదవండి అక్కడ 5వ వచనం చదవండి. ఏమంటున్నాడు? యెహోవా మాట ఆలకించండి. 4వ వచనం ఏమున్నది? యెహోవా మాట ఆలకించండి. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఒక 10 నిమిషాలు. ఎండిపోయిన ఎముకలకి ఏసుకెళ్ళి ఏం చెప్తున్నాడు? 4వ వచనం చివరి లైన్ చదువు. ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. అదే ప్లేస్ లో నీ సమస్యని యాడ్ చేయండి. నిన్ను కృంగదీస్తున్నటువంటి సమస్యని అక్కడ రాయండి. నీకే సమస్య ఉన్నది, నీకే దుఃఖం ఉన్నది, నీకే కష్టం ఉన్నది, యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు చెప్పాలి. ఏమంటున్నాడు? ప్రభు అయిన యెహోవా మాట ఆలకించండి. ఎవరి మాటను వినాలి? నీ సమస్య ఎవరి మాట వింటది? నీ సమస్య ఎవరి మాట వింటది? దేవుని మాట. నీ మాట వినదు. నీ సమస్య నీ మాట అస్సలు వినదు. నీ సమస్యలు, నీ దుఃఖము, నీ కష్టము ఎవరి మాట వింటది? చెప్పండి, దేవుని మాట. అందరు చెప్పండి, ఎవరి మాట వింటది? నా సమస్యలు, అందరు చెప్పండి, నా సమస్యలు, నా కష్టములు, నా దుఃఖము, నా వేదనంతా నా దేవుని మాటకు లోబడతవి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇప్పుడు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, నీ ఆత్మ దేవుని ఆత్మయ్య ఉన్నది కనుక నువ్వు చెప్పేటటువంటి మాట దేవుని మాటలు. ఇప్పుడు నీ మాటకి దేవుని మాట ఒకే మాట అయినది కనుక నీ మాటకు నీ కష్టములు, నీ దుఃఖము, నీ రోగమంతా లోబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఎండిపోయిన ఎముకల దగ్గర నీ కష్టములన్నీ రాయండి. యాక్షన్ తోటి చేయండి, విశ్వాసంతో. మీరు ఇంటికి వెళ్ళినాక ఒక పేపర్ తీసుకోండి, నీ సమస్యలు ఏమున్నాయని రాయండి. రాసి ఏం చేయండి? దేవుని మాట నువ్వు ఆలకిస్తున్నావు అని చెప్పండి. దేవుని మాట ఆలకిస్తున్నావు అని చెప్పి 5వ వచనం చదవండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. 7వ వచనం చదవండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడ గడ గడమను ధ్వని ఒకటి పుట్టెను. నీవు కూడా చూడండి, నీవు కూడా ప్రవచిస్తుండగా, దేవుడు చెప్పిన మాట నువ్వు ప్రవచిస్తుండగా, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య ఉన్నా, లేదంటే దురాత్మలు నీకు వ్యతిరేకంగా లేచిన, దయ్యములు నీకు వ్యతిరేకంగా లేచిన, సమస్యలు నీకు వ్యతిరేకంగా లేచిన, నీ శరీరంలో రోగం ఉన్నా, నువ్వు ప్రవచిస్తుండగానే శబ్దం పుడుతుంటది. గడ గడ గడమని దయ్యముల క్యాంపులు ఏమైతుంది? భయము మొదలైతుంది. నీ రోగములు ఏమైతుంది? అనారోగ్యం వెళ్ళిపోయి స్వస్థత ప్రారంభమవుతుంది. గడగడ గడగడ అనే శబ్దము ఎముకలు ఒకదానికొకటి అతుకుంటున్నంట ఏమొచ్చిందంట? గడ గడ గడమనే శబ్దం వచ్చిందంట. అదే విధంగా నీ జీవితంలో కూడా ఒక క్రొత్త శబ్దం రాబోతుంది. అది ఏ శబ్దము? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శబ్దము, దేవుని యొక్క ఆత్మ శబ్దము. ఆ శబ్దం ఏంటిది? టెస్టిమోనీస్. ఆ శబ్దం ఏంటి? నువ్వు ప్రవచించినావు, లేనిది ఉన్నట్టుగా జరగమని. ఆ గడ గడ గడమనే శబ్దం ఏంటిది? నీ జీవితంలో లేనిది ఉన్నట్టుగానే నువ్వు మాట్లాడుతున్నావు. ఇంత ముందుకు నాకు అనారోగ్యం ఉన్నది, కానీ దేవుడు నన్ను ఇప్పుడు ఏం చేసిండు? బాగు చేసిండు. ఇంత ముందుకు నాకు దరిద్రత ఉన్నది, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, దయ్యములు నన్ను పీడించినాయి, కానీ ఇప్పుడు దేవుడు నా జీవితంని మార్చివేసిండు. గడగడమనే శబ్దము. నువ్వు కూడా గడగడగడమనే శబ్దమును నువ్వు వింటావు. హల్లెలూయా. అంటే గడగడమనే శబ్దం అంటే ఏంటిది? చేంజ్ అయిపోతుంది. ఆత్మీయ మండలంలో నీ జీవితం మారిపోతున్నది. నీ యొక్క అద్భుతములన్నీ ఆత్మలో జరుగుతాయి. ఎందుకంటే నువ్వు ఆత్మ అయి ఉన్నావు. యువర్ రియల్ మ్యాన్ ఈస్ ఆత్మ. నీ యొక్క దేవుడు ఆత్మ.
దేవుడు నీకు అద్భుతములన్నీ ఆత్మలో చేస్తాడు. సో నువ్వు చూడాల్సిందంతా కూడా ఆత్మలో చూడాలి. నువ్వు చెప్పాలి, నేను నా యొక్క నిజమైన పురుషుడు ఆత్మ. నువ్వు ఆత్మలో చూసి నువ్వు చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నువ్వు ఎలా చెప్పాలి? శరీరానుసారంగా కనబడదు నీకు. శరీరానుసారంగా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, శరీరంతో నువ్వు ఎంత ప్రార్థన చేసినా, అయ్యో ప్రభు నేను ఉపవాసం ఉన్నాను, శరీరానుసారమైన ప్రార్థన. అయ్యా ప్రభు నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను, అయినా నా సమస్య ఇదే ఉన్నది ఉంటది. కారణము నువ్వు 40 days ఫాస్టింగ్ ఉన్నా నీ శరీరంతో ఉన్నావు. శరీరానుసారమైన జీవితము నువ్వు 40 రోజులున్నా, 80 రోజులున్నా, 120 రోజులున్నా నీ జీవితం యాస్టీస్ అదే విధంగా ఉంటది. ఉపవాసము నువ్వు ఎన్ని రోజులున్నా. కానీ దేవుడు అంటున్నాడు, యువర్ రియల్ మ్యాన్. ఎవరు? నీ యొక్క నిజమైన పురుషుడు, నీ యొక్క నిజమైన వ్యక్తి. నీలో ఉన్నటువంటి నిజమైన వ్యక్తి ఎవరంటే నీ యొక్క ఆత్మ. నీ యొక్క ఆత్మ చెప్పినప్పుడే నీ జీవితము అద్భుతంగా మారుతుంది. నీ యొక్క ఆత్మ చెప్పకుంటే నీ యొక్క జీవితంలో చేంజెస్ రావు. సో నువ్వు ఏది చేసినా ఆత్మానుసారంగా చేయాలి. ఎలా చేయాలి? నువ్వు ఏం చేసినా ఆత్మ, స్పిరిట్, ప్రొఫెటిక్ స్పిరిట్. చెప్పండి, నా ఆత్మ ప్రొఫెటిక్, ప్రవచనాత్మ. నా ఆత్మ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ప్రవచనాత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ ప్రవచనాత్మ. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 19వ అధ్యాయము 19-10 చదవండి. యేసుక్రీస్తుని గూర్చినటువంటి చివరి లైన్, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము, ప్రవచనానుసారమైనది. యేసు క్రీస్తును గురించిన సాక్ష్యము, నీ జీవితమును గురించిన సాక్ష్యము కూడా ఏ విధంగా ఉండాలి? ప్రొఫెటిక్, ప్రవచనానుసారమైనది ఉండాలి. నీ యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉండాలి? ప్రవచనానుసారమైనది. నేను ప్రవచించాలని చెప్పాలి. నువ్వు చెప్పాలి రెగ్యులర్ గా, నా ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఉన్నది, దేవుని యొక్క ఆత్మ ప్రవచించేటటువంటి ఆత్మ. నేను నా సమస్యలకు ప్రవచించినప్పుడు నా సమస్యలన్నీ తీరిపోయినాయి, నా యొక్క కష్టం అంతా పోయింది, నా రోగం అంతా పోయింది, నా దుఃఖం అంతా పోయింది, నా బాధలన్నీ పోయినాయి. కారణం నా యొక్క మనస్సు దేవుని మీద ఆనుకున్నది. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతుందా? యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఎలాంటిదంట? ప్రొఫెటిక్, అంటే ప్రవచనానుసారమైనది. అంటే ముందుగానే ఆయన గురించి చెప్పి ఉన్నారు. ప్రవక్తలు ఆయన గురించి ఏం చేసినారు? ప్రవచించినారు. అదే విధంగా ఇప్పుడు నీ జీవితం గురించి ఎవరు ప్రవచించాలి? హూ విల్ ప్రొఫెసై అబౌట్ యువర్ లైఫ్? చెప్పండి, ఎవరు ప్రవచించాలి? ఎస్, నీవే. నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది నీ యొక్క స్పిరిట్. నీ యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది ఏంటిది? నాలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ. ఎవరిని ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది? చెప్పండి, ఎవరు? నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఎలా డీల్ చేస్తుంది అంటే, ఫస్ట్ నీవు దేవుని యొక్క మాటను వినాలి. కమ్యూనికేషన్ ఏంటిది? కమ్యూనికేషన్. మనం ఇక్కడెక్కడో ఉంటాం, మన ఫ్రెండ్ ఎక్కడో, లేదంటే మన తల్లిదండ్రులు ఎక్కడో అమెరికాలో ఉండొచ్చు, లేదంటే ఆస్ట్రేలియాలో అయినా ఉండొచ్చు, లేదంటే మన తమిళనాడులోనైనా, లేదంటే పంజాబ్లోనైనా, లేదంటే ఢిల్లీలోనైనా, కేరళలోనైనా, కర్ణాటకలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మనము ఎలా వారితో మాట్లాడతాము? ఎలా వారితో మాట్లాడతాము చెప్పండి? ఫోన్. ఫోన్ ఫోన్ వాళ్ళ దగ్గర కంపల్సరీ ఏముండాలా? నీ దగ్గర ఏముండాలి? నా దగ్గర మాత్రమే ఫోన్ ఉండదు. వాళ్ళ దగ్గర ఫోన్ లేకుంటే సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా? అదేవిధంగా దేవునితో ఎలా మాట్లాడతాడు చెప్పండి? నువ్వేమై ఉన్నావు? ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? నువ్వేమై ఉన్నావు? దేవుడు. నువ్వు ఆత్మ ఉన్నావు,
దేవుడు కూడా ఆత్మ అయి ఉన్నాడు. మనము శరీరానుసారంగా ఉన్నాం, మన ఇద్దరము. మనం ఏం చేస్తాము? శరీరానుసారంగా ఇద్దరము మనం చూసుకొని మాట్లాడుతున్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడాలంటే నీవు కూడా ఎలా ఉండాలి? ఆత్మానుసారంగా ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడు? నువ్వేమై ఉన్నావు? నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మతో ఏమైతుంది? కాంటాక్ట్, కమ్యూనికేషన్. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే నేను వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోతే, నీలో ఆత్మ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు, నీలో ఆత్మ లేకపోతే ఎవరు మాట్లాడతారు నీతో? సో అందుకే నేను చెప్పాలి ప్రతిరోజు, నేను దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాను. ఎవరి ఆత్మ చేత నువ్వు నింపబడ్డావు? దేవుని యొక్క. నా ఆత్మ, దేవుని ఆత్మ, ఈ రెండు కలిసి మాట్లాడుతుంటాయి, కమ్యూనికేషన్. సో నీ ఫ్యూచర్ ని నువ్వు డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నీతో ఏం చెప్తున్నాడో నువ్వు అది నీ ఆత్మలో వినాలి. మనకు కనబడదు, కానీ మన స్పిరిట్ మ్యాన్ అన్ని చూస్తాడు. మన అంతరంగ పురుషుడు అన్ని చూస్తాడు, ఆత్మ అన్ని చూస్తుంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మతో మాట్లాడాలి. ఆ మాట్లాడి దేవుడు ఏం చెప్పిండో అది నువ్వు డిక్లేర్ చేయాలి. అది నువ్వేం చేయాలి? చెప్పాలి. ప్రవచించడం అంటే మనకి ఏది కనిపిస్తే అది ప్రవచించడం కాదు. ఏది కనిపిస్తే అది ప్రవచించడం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి? కమ్యూనికేషన్, దేవుడితోటి కమ్యూనికేషన్, ఫెలోషిప్, సహవాసం అంటారు. పరిశుద్ధాత్మ. మనం ప్రార్థన అయిపోయిన తర్వాతకి ఏం ఇస్తాము? తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, అన్యోన్య సహవాసము. పరిశుద్ధాత్మ దేవుడు నీకు దేవునితోటి కమ్యూనికేషన్ చేస్తాడు. అన్యోన్య సహవాసం అంటే ఏంటిది? ఒకరితో ఒకరు ఎల్లప్పుడూ కలుసుకొని మాట్లాడు. మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలంటున్నాడు? పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క సంగతులను నీకు బోధిస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంగతులను నీకు బోధిస్తుంటాడు. నువ్వేం చేస్తుంటావు? దేవుని మాటలు విని వాటిని నువ్వేం చేయాలి? డిక్లేర్ చేయాలి, ప్రకటించాలి, చెప్పాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు అన్న చెప్పిండు యాస్టిస్ గారికి ప్రవచిస్తాడు అంటే కాదు. ఎస్, అలా ప్రవచించిన 100% జరుగుతాయి. ఇట్స్ ఏ వర్డ్ ప్రాఫెసీ. వాక్యానుసారమైన ప్రవచనము 100% జరుగుతుంది. ఇంకేం చెప్తున్నా? దాంతో పాటు వాక్యానుసారమైన ప్రవచనం మీరు ప్రవచించాలి. ఏంటిదంటే దేవుని యొక్క మాటని నువ్వు చెప్పి ప్రవచించాలి. అది 100% జరుగుతుంది. ఇంకా నువ్వు వర్ధిల్లాలంటే నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మతో మాట్లాడాలి. అర్థమైందా? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, నీవు ఆత్మ అయి ఉన్నావు. దేవుని యొక్క ఆత్మ జీవింపచేసేటటువంటి ఆత్మ, దేవుని ఆత్మ ప్రవచించేటటువంటి ఆత్మ, దేవుని ఆత్మ చూసేటటువంటి ఆత్మ. సో నువ్వు చూసి నీ జీవితంలో అద్భుతము జరగాలని నువ్వు ప్రవచిస్తే నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేస్తున్నావు. నీవు డిజైనర్, నీవే నీ లైఫ్ డిజైనర్. ఎప్పుడు? నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డప్పుడే. లేకుంటే అది మనకు ఉపయోగం లేదు. బైబిల్ చదివినా నో యూస్, ప్రేయర్ చేసినా నో యూస్. దేవుడు ఏమడుగుతున్నాడు? బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడండి. రెగ్యులర్ గా నేను చెప్పాలి ఏంటిది? నేను దేవుని యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డాను. ప్రవచై, ఇది ప్రవచించాను. ఇది వాక్యానుసారమైన ప్రవచనం. వాక్యానుసారమైన ప్రవచనం ఏంటిది? నేను దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాను, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. థ్యాంక్ యూ జీసస్, నన్ను నీ ఆత్మ చేత నింపినందుకే నీకు వందనములని రెగ్యులర్ గా చెప్పి మీరు యాక్ట్ చేయండి, పని చేయడం ప్రారంభించండి. నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నిన్ను చూసిన వాళ్ళు భయపడాలి. కారణం ఏంటిది? నిన్ను కాదు, నీలో ఉన్నటువంటి దేవుణ్ణి. నేనేం చెప్పినా, మన యొక్క ప్రాణము, మన యొక్క శరీరము మన తల్లిదండ్రులది, కానీ మన యొక్క ఆత్మ దేవునిది. మన యొక్క పోలిక దేవుని పోలిక. కనుక మనము మన శరీరానుసారంగా చూసుకోవద్దు. మనము మనల్ని ఎలా చూసుకోవాలి? ఆత్మానుసారంగా. నా ఆత్మ దేవుని యొక్క ఆత్మ, నా ఆత్మ దేవుని యొక్క మహిమ. రెగ్యులర్గా నువ్వు చెప్పాలి. అప్పుడు నీ లైఫ్ చేంజ్ అయ్యింది. దేవుడి వాక్యం దీవించింది కాక.